తెలంగాణ పోరాటంలో ఒక ప్రధానమైనటువంటి ఏజెండాగా కాజీపేటలో మనం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేటువంటిది మన లక్ష్యం. మన ప్రజలకు అవసరం. మన ప్రజల అవసరాలు తీరాలంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండాల్సిందే, కోచ్ ఫ్యాక్టరీ ఉండాల్సిందే అని పోరాడి అనేక రకాల జేఏసీలు కూడా ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనమంతా అంతగా పోరాడి కోచ్ ఫ్యాక్టరీని తెచ్చుకుంటే దేనికోసం ఉపయోగపడింది ఇవాళ అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ మనం అందరి ముందు ఉంది. మన భూ నిర్వాసితులకి, వాళ్ళ నిర్వాసితులైనటువంటి రైతులకు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి నష్టపరిహారం అందచేయకుండా ఒక కోచ్ ఫ్యాక్టరీ వస్తే దాని ఉపయోగం ఎవరికి అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ మనం అందరి ముందు ఉన్నటువంటిది. మరి ఇవాళ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, నిజమే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మేము అన్ని చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ 2018లో భూసేకరణ చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీ చేసినటువంటి భూసేకరణలో ఆ చట్టాన్ని అమలు చేయాలనేటువంటి బాధ్యత ఎందుకు లేకుండా పోయింది? ఆ బాధ్యతను గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనదే అనేటువంటిది మనం గుర్తించాలి. ఒక రకంగా చెప్పాలంటే చట్టాలే ఉంటాయి. ఎవరైనా తెలివిగా పోరాడగలిగితే సాధించుకోగలుగుతారు, లేకపోతే లేదు. అది కార్మిక రంగానికి సంబంధించి కార్మికుల చట్టాలు కావచ్చు, భూసేకరణ చట్టాలు కావచ్చు, ఏదైనా సరే. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ కూడా మనకేం ఊరికి రాలేదు, మీరు చెప్పినట్లు ఎంత పోరాటం చేస్తేనే వచ్చినటువంటిది. మరి అలాంటి దాన్ని మనం ఇవాళ తిరిగి మన ప్రజలకి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం పొందడానికి ఒక పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు డిమాండ్ చేసినట్లు ఖచ్చితంగా 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకురావాలి. అట్లాగే ఇవాళ భూసేకరణ చట్టం ప్రకారం, ఇవాళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మమతా బెనర్జీ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం, ఆవిడ రైల్వే మినిస్టర్గా ఉండి తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే తన హయాంలో చేసినటువంటి ఒకటి ఇవాళ ఇక్కడ అమలు జరగకుండా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వాళ్ళది. మాట్లాడట్లేదు కాబట్టి గుర్తింపు చేయాల్సినటువంటి అవసరం మనది అనేటువంటిది ఉద్యమకారులందరిది అనేటువంటిది నేను భావిస్తూ, ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాటంలో ప్రగతిశీల మహిళా సంఘం మీ వెంట ఉంటుంది. అలాగే ఇవాళ అక్కడ డివిజన్ని కూడా ఏర్పరచాలి. డివిజన్ ఏర్పరచడం వల్ల ఇవాళ వాస్తవానికి ఒక బస్ ఎక్కితే ఇక్కడి నుంచి వరంగల్ వెళ్ళాలంటే ఉండేటువంటి బస్ ఛార్జీకి ఒక ట్రైన్ ఛార్జీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవాళ సామాన్య ప్రజలు అంటే ఉపాధి అవకాశాలు కోల్పోతున్నటువంటి ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్నారు. సమాజంలో సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలసపోతున్నటువంటి కార్మికులు కూడా పెరుగుతున్నటువంటి దశలో ఒక రవాణా సౌకర్యం అనేటువంటిది ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటిది. అలాంటి దాన్ని అభివృద్ధి చేయడానికి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థని మరి అందరి దగ్గరికి ప్రజలందరూ కూడా వినియోగించుకునేలాగా ఇది ప్రజలకు ఉపయోగకరమైనది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఏజెండా మీదకి తీసుకురావాలి. ఇది ప్రధానంగా శ్రమ చేసేటువంటి ప్రజలకి, పేద ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడేటువంటిది. అంటే అక్కడ నిర్వాసితులే కోసమే కాదు, ఇది అందరి ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మీరు చెప్పినట్టు పాదయాత్ర బాగానే ఉంటుంది, పాదయాత్రని కొనసాగితాం. ఆ పాదయాత్రలో ప్రగతిశీల మహిళా సంఘం పాల్గొంటుంది. ఈ ఉద్యమంలో మీతో పాటు నడుస్తుందని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.